ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ చేద్దాం. అయోధ్య సహా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు. నేడు అయోధ్య రామాలయంలో సూర్య తిలకం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న విచారణ. ఏకసభ్య కమిషన్ విచారణకు హాజరు కానున్న అధికారులు. విచారణ పూర్తి చేసేందుకు కమిషన్కు 15 రోజుల సమయం. నేడు మహాబలిపురంలో టీవీకే పార్టీ తొలి సమావేశం. పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన పార్టీ అధినేత విజయ్. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో జోరందుకున్న మద్యం, డ్రగ్స్. 17.44 కోట్ల రూపాయల నగదు, 408.82 కోట్ల రూపాయల విలువైన వస్తువులు స్వాధీనం. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం. దేశవ్యాప్తంగా లీటర్ డీజిల్, పెట్రోల్పై 10 రూపాయల వరకు తగ్గనున్న ధరలు. ఐపీఎల్ 2వ విడత షెడ్యూల్ విడుదల చేసిన మేనేజ్మెంట్. 2వ విడతలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు జరగనున్న మిగిలిన 50 మ్యాచ్. ఎమ్మెల్యే కడియం మరియు సంజయ్ కుమార్లకు హైకోర్టు షాక్. పార్టీ ఫిరాయింపు పిటిషన్పై నోటీసులు జారీ చేసిన హైకోర్టు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్ న్యూస్. వాణిజ్య గ్యాస్ సరఫరాకు 70% పెంచిన కేంద్రం. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో మోహన్ లాల్. పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం హైకోర్టులో మోహన్ లాల్ పిటిషన్. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సీఎం చంద్రబాబు. ఏపీకి అమరావతి రాజధానిగా రేపు అసెంబ్లీలో తీర్మానం. భద్రాచలం శ్రీ సీతారాములను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భారత్లో లాక్డౌన్ విధిస్తారనేది అవాస్తవం అంటున్న కేంద్ర ప్రభుత్వం. వదంతులు వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యం. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంతో వర్చువల్ భేటీ. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.